మిరియాల శిరీషాదేవి. ఏపీ రాజకీయాల్లో ఈ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్నారు మిరియాల శిరీషాదేవి. ఇటీవల వైసీపీ నాయకుడు అనంతబాబు చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించిన అంశం చాలా వైరల్ అయింది కూడా. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారనే పార్టీలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి 2024 ఎన్నికల ముందు వరకు మిరియాల శిరీష పేరు చాలామందికి తెలీదు. మారుమూల ప్రాంతంలో అంగన్వాడీ టీచర్గా ఉన్న శిరీషాదేవి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 20 ఏళ్లుగా టీడీపీ గెలవని చోట పసుపు జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలో మిరియాల శిరీషాదేవి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. రంపచోడవరం అంటేనే ఏజెన్సీ ప్రాంతం. ఆ ప్రాంతంలోని రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో జన్మించారు మిరియాల శిరీష. కోయతెగకు చెందిన మిరియాల శిరీష తల్లిదండ్రులది పేద కుటుంబమే. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అభివృద్ధికి నోచుకోని గిరిజన ప్రాంతాల్లో పురుషులు చదివేందుకే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది గిరిజన ప్రాంతంలో పుట్టిన మిరియాల శిరీషాదేవి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రంపచోడవరంలో గ్రాడ్యుయేషన్ వరకు పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తి చేశారు. ఓవైపు చదువుకుంటూనే తల్లిదండ్రులకు కూలీ పనుల్లో సాయం చేసేవారు. అనంతరం రంపచోడవరంలో అంగన్వాడీ టీచర్గా ఉద్యోగం సంపాదించారు. ఆమె ఉద్యోగం చేస్తున్నప్పుడే మఠం విజయభాస్కర్తో వివాహమైంది. మఠం విజయభాస్కర్ వ్యవసాయ కుటుంబం. ఈయన టీడీపీ సానుభూతి పరుడుగా ఉండేవారు. ఆ తర్వాతి కాలంలో టీడీపీలో చేరారు. భర్త రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి పరోక్షంగా శిరీషాదేవిని చాలామంది టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో శిరీషాదేవిపై మరింత వేధింపులు పెరిగాయి. అయితే నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర శిరీషాదేవి లైఫ్ను టర్న్ చేసింది. ఆ పాదయాత్రకు తన భర్తతో కలిసి వెళ్లి నారా లోకేష్ని గెలిచారు శిరీషాదేవి. అనుకోకుండానే నారా లోకేష్తో విజయభాస్కర్ శిరీషాదేవి కాసేపు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఆ చర్చల్లో భాగంగా రంపచోడవరం ప్రాంత ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావన వచ్చింది. స్వతహాగా ధైర్యవంతురాలైన శిరీష లోకేష్తో మాట్లాడుతున్న సందర్భంలో రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ తనకు ఇస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారట. ఆ మాట విన్న నారా లోకేష్ అప్పుడు నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాతే అసలు రాజకీయం మొదలైంది. అప్పటికి ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. శిరీష తిరిగి తన గ్రామానికి వచ్చిన తర్వాత వైసీపీ వర్గాల నుంచి బెదిరింపులు తీవ్రమయ్యాయి. అంగన్వాడీ టీచర్గా ఉన్న నువ్వు లోకేష్ పాదయాత్రకు ఎందుకు వెళ్ళావని బెదిరించారు. అధికారుల వైపు నుంచి కూడా శిరీషకు రాజకీయాల వైపు వెళ్ళొద్దని ఒత్తిళ్లు వచ్చాయి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ టీడీపీకి ఎలా పనిచేస్తావు అని కూడా చాలామంది టార్గెట్ చేశారు. ఆ సమయంలోనే మరికొన్ని అంశాలపైన చర్చ జరిగింది. మఠం విజయభాస్కర్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడయ్యారు. దీంతో ఆమెపై రాజకీయ వేధింపులు మరిన్ని పెరిగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్లు జరిగాయి. ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారాలు చేశారని కూడా అప్పట్లో టీడీపీ ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా తన ఉద్యోగానికి సంబంధించి వైసీపీ నుంచి ఫిర్యాదులు వెళ్లేవి. దీంతో పలుమార్లు అధికారుల విచారణకు హాజరయ్యారు శిరీషాదేవి. చేయని తప్పులకు కూడా మెమోలు అందుకోవాల్సి వచ్చిందని కూడా చెబుతారు. 8 ఏళ్ల పాటు అంగన్వాడీ టీచర్గా సేవలు అందించిన శిరీషాదేవిని విధుల నుంచి తొలగించడానికి వైసీపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేశారనే చర్చ కూడా జరిగింది. వీటన్నిటినీ చూసి విసిగిపోయిన శిరీషాదేవి 2023 డిసెంబర్లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. భర్తకు అండగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇక 2024 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చాలా మార్పులు వచ్చాయి. మొదటి జాబితాలో ఈ నియోజకవర్గ అభ్యర్థి పేరు లేదు. చాలామంది పోటీలో ఉండటం ఒక కారణం కాగా వైసీపీకి ధీటైన అభ్యర్థిని పెట్టాలని టీడీపీ భావించింది. అందుకు కారణం కూడా ఉంది. వాస్తవానికి 1983 నుంచి 1999 వరకు ఏజెన్సీ ఏరియాలో టీడీపీ వరుసగా గెలిచింది. 2004లోనే ఇక్కడ టీడీపీకి చివరి గెలుపు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైన రంపచోడవరం నియోజకవర్గం టీడీపీకి అందరి ద్రాక్షగానే మిగిలింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా 2014, 2019లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలో రంపచోడవరం నియోజకవర్గం నుంచి శిరీషాదేవి పేరు ఖరారైంది. ఈ అంశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కూడా. ఆ రోజే శిరీషకు టీడీపీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. నారా లోకేష్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు శిరీషాదేవి. ఇక పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత అనేక సవాళ్లు ఎదురయ్యాయి. శిరీషాదేవితో పోల్చితే వైసీపీ అభ్యర్థి అటు అనుభవంలోనూ ఇటు ఆర్థికంగానూ చాలా బలవంతురాలే. దీంతో శిరీషాదేవి గెలవదని చాలామంది భావించారు. ఇంకోవైపు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని వైసీపీ వర్గాల నుంచి కూడా ఎన్నో బెదిరింపులు వచ్చాయని చెబుతారు.
శిరీషాదేవికి సంబంధించి ఏ చిన్న నెగెటివ్ దొరికినా వాటిని హైలైట్ చేసేందుకు వైసీపీ టీం పెద్ద కసరత్తే చేసిందని కూడా ప్రచారంలో ఉంది. వాటిని తప్పుకుంటూ ధైర్యంగా ముందడుగు వేశారు శిరీషాదేవి. ఈ గెలుపు కూడా సాధారణ గెలుపు కాదని చెప్పవచ్చు. ఎన్నికల నాటికి నియోజకవర్గంలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితే ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధనలక్ష్మి పోటీలో ఉన్నారు. ఆమెకు సపోర్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు. అనంతబాబు పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. డ్రైవర్ను హత్య చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు అనంతబాబుపై ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు కొన్నాళ్లు జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు కూడా. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబుకి అటు పార్టీలో ఇటు నియోజకవర్గంలో గట్టి పట్టుందని చెబుతారు. నియోజకవర్గాన్ని అనంతబాబు శాసిస్తున్నారనే చర్చ కూడా అప్పట్లో నడిచింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గం నాయకులకు సమీప బంధువైన అనంతబాబు ఏజెన్సీ ప్రాంతాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక వైసీపీ పార్టీ కూడా అనంతబాబుకి అండగా ఉంటూ వచ్చింది. అలాంటి సమయంలో టీడీపీలో నుంచి బరిలోకి దిగి గెలిచారు శిరీషాదేవి. ఈ గెలుపులో టీడీపీ పాత్ర ఎంతుందో శిరీషాదేవి పాత్ర కూడా అంతే ఉందని చెప్పవచ్చు. అనంతబాబుపై ఉన్న ఆరోపణలతో పాటు వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు శిరీషాదేవి. అంతేకాకుండా తాను గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తానో హామీ ఇవ్వగలిగారు. ఇక అంగన్వాడీ టీచర్గా చేసినందున క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలపైన హామీ ఇచ్చారు. తన వాక్పటిమతో నాయకత్వాన్ని ఆకర్షించారు. అలా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9139 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన శిరీషాదేవి అతి చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అసాధ్యమనుకున్న విజయాన్ని సాధించి టీడీపీ జెండాను నియోజకవర్గంలో ఎగురవేశారు. ఇక శిరీషాదేవి ఆస్తుల విషయానికి వస్తే 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శిరీషాదేవి కుటుంబ ఆస్తులు 20 లక్షల లోపే ఉన్నాయి. అంటే ప్రత్యర్థులతో పోల్చితే 10వ వంతు ఆస్తులు కూడా లేవు. అయినప్పటికీ పార్టీ అండతో పాటు తన వ్యవహార శైలితో నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని సంపాదించారు. నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేశారు. ఇక శిరీషాదేవి గెలిచినప్పటికీ నియోజకవర్గంలో ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొంటూనే డెవలప్మెంట్కి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో వైసీపీ నేత అనంతబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాను అమెరికా నుంచి ఫోన్ చేస్తే ఎగిరిపోతావని పరోక్షంగా శిరీషాదేవిని హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు అనంతబాబు. ఈ వ్యాఖ్యలపై తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు మిరియాల శిరీషాదేవి. ఏజెన్సీలో బినామీల పేరుతో క్వారీలు, రంగురాళ్ల తవ్వకాలు, కలప, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడించింది ఎవరో ప్రజలందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తనపై గాని తన భర్తపై గాని అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అప్పటి వరకు తన పని తాను చేసుకుపోతున్న మిరియాల శిరీషాదేవి ఈ స్థాయిలో అనంతబాబుకి వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్క కేసు కూడా లేని అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి గెలిచి చూపించారు శిరీషాదేవి. మొత్తం మీద ఏపీ టీడీపీలో అప్కమింగ్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంటున్నారు శిరీషాదేవి. మారుమూల ప్రాంతంలో పుట్టి అంగన్వాడీ టీచర్గా చేస్తూ ఎమ్మెల్యేగా గెలవడం నిజంగా రికార్డే. రానున్న కాలంలో ఆమె ప్రజలకు మరింత సేవ చేయాలని, రాజకీయాల్లో మరింత రాణించాలని కోరుకుందాం. ఇవి రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి సంబంధించిన అంశాలు.